హాయ్ అండి. వినాయక చవితికి స్పెషల్గా ఇది బెల్లపుంటాలు చేసుకుంటారు. అవి ఎలా చేస్తారో చూపిస్తానండి. ఇది పాతకాలం మా అమ్మ వాళ్ళు చేసే వంట. ఇది 2 గ్లాసులు వాటర్ తీసుకునండి. అవి కొంచెం మరిగిన తర్వాత 1 గ్లాసు బియ్యం పిండి పోసుకోవాలి. జస్ట్ ఇలా కొంచెం కదిపితే గట్టిగా అయిపోద్దండి. వెంటనే చూసుకోవాలి. ఇలా కొద్దిగా ఉండకట్టకుండా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని ఒక ముద్ద కింద చేసుకోవాలండి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు చేసుకున్నాం అనుకోండి, తెల్లవారి కూడా తినొచ్చు. అంత బాగుంటాయి అన్నమాట, పాడవు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా అండి బయట పెట్టేసినా తెల్లవారికి బాగుంటాయి ఇవి మంచిగా చేసుకుంటే. ఈ పిండిని మంచిగా కలుపుకొని ఇలాగా ఇవి 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఇది అన్నం ప్లేట్ అయినా చేసుకోవచ్చండి, పీట మీదైనా చేసుకోవచ్చు. మేమైతే చాలా ఎక్కువ చేసేవాళ్ళం కాబట్టి చిన్నప్పుడు పీటల మీద చేసేవాళ్ళం. కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడండి ఇలా అంటే ఎక్కువ జనం ఉంటే చేసుకోవచ్చు, మనుషులు తినేవాళ్ళు. మన ప్రసాదాలు ఆ రోజు చాలా చేస్తాం కాబట్టి అండి కొన్ని చేస్తాను నేనైతే. సన్నగా చేసుకోవాలండి. కొంచెం ముద్ద తీసుకుని ఇలా సన్నగా చేసుకోవాలి. జంతికలు గొట్టంలో పెట్టి చేస్తారు కదండి, నేనైతే అలా ఎప్పుడు చేయలేదు, ఇలాగే చేస్తాను. కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ చేతికి అతుక్కుంటుంది కదండి, అతుక్కోకుండా కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఇలా చేసుకుని పెట్టుకోవాలన్నీ. ఇవి ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసిన వాటిని ఆవిరికి ఉడికించేసుకుని అవి కూడా బెల్లం పాకంలో వేసుకుంటారు. నేనైతే ఇలాగే చేస్తాను. ఇలా చేస్తే అండి కొంచెం అవి అక్కడక్కడ ఇది ఒక టేస్ట్ ఉంటుంది, అదొక టేస్ట్ ఉంటుందండి. అదైతే అస్సలు ఎడవు. ఇలా మనం చేసాం కదండి పావులు కింద అవి అలాగే ఉంటాయి. ఆవిరికి ఉడికించేసి వీటిని మనం బెల్లం పాకంలో వేసుకుంటే. నేనైతే ఇవి డైరెక్ట్ వేసేస్తాను. ఇలా చిన్న ముద్ద తీసుకునైనా చేసుకోవచ్చండి. ఇలా సన్నగా ఇలా సన్నగా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసి పెట్టేసుకుని బెల్లం పాకం పట్టుకోవాలండి. బెల్లం అంటే కొంచెం మందపాటి గిన్నె తీసుకుని దానిలో నేనైతే 2 గ్లాసులన్నర నీళ్లు పోసాను. ఒక గ్లాసు పావు బెల్లం వేసుకోవాలండి. ఇంకా కొంచెం తీపి తింటారంటే గ్లాసున్నర కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం గ్లాసు పావు వేసాను బెల్లం. కొద్దిగా 5 నిమిషాలు అలా ఉంటే అండి ఇది మరిగిపోతుంది. మూత పెట్టేస్తే ఇలాచీ పొడి వేసానండి, 1 పావు స్పూన్ అంతా. మనం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఏమి జీడిపప్పు అవి ఏమి వేయమండి. పాతకాలం మా అమ్మాళ్ళు ఎలా చేశారో నేను అలాగే చేస్తాను. వీటిలో జీడిపప్పు అది ఏమి వేయను. ఇలాచీ పొడి ఒకటే వేసి చేస్తాను. ఇవి పొంగిన తర్వాత అండి ఇవి వేసేసుకోవాలి. వేసుకునండి మూత పెట్టేసుకోవాలి. ఆ పాకం దగ్గరికి వచ్చే వరకు ఉడికిపోతాయి అన్నమాట. ఇక చూడండి ఇలా ఉడికిపోతాయి. అంటే కొద్దిగా కరిగి కొంచెం పాములు ముక్కల కింద ఉంటాయి. అవి పిండి మనం చేసినవి పాముల కింద చేసాం కదండి, అందుకని అలా అంటున్నాను నేను. టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం పిండి ఆ పాకంలో కరుగుతుంది, కొన్ని అక్కడక్కడ ఇలా ఉంటాయి. మన నూడిల్స్ టైపు. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అండి ఏదైనా గిన్నెలో పోసేసుకుని ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, ఒక గిన్నెలో పోసుకుని కదపకుండా పెట్టేసేది మా అమ్మ అయితే. అది తెల్లవారి తినేవాళ్ళం, చాలా బాగుంటాయి అవి. ముట్టుకోకూడదండి వాటిని, అలా కదిపేసి ఉంచుకుంటే తెల్లవారి ఇలా మంచిగా గడ్డ కట్టేసి బాగుంటాయి అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసేసుకుని ఇవి
ఒక గిన్నెలో తీసి పెట్టేసుకున్నాం. ఇవి వినాయక చవితికి కంపల్సరీ చేసుకుంటారండి మా దగ్గర అయితే. ఇవి బెల్లపు తాలికలు బెల్లపుండ్రాలు అంటాం మేము. బెల్లపుండ్రాలు, పాల తాలికలు, పప్పులో ఉండ్రాళ్ళు, పరమాన్నము, ఇవన్నీ మామూలుగా కుడుములు అన్నీ స్పెషల్ అండి. మన వినాయక చవితికి చేసి పెట్టుకుంటాం బియ్యం పిండితోటే. ఒకేసారి పిండి ఉడకబెట్టేసుకుంటే అన్నీ అయిపోతాయండి. ఇలా మీరు కూడా చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.